अस्सलामुअलैकुम नाजरीन, टीवी AQ न्यूज तेलंगाना के खबरनामे में आपका खैर मकदम है। मैं हूं जबीन। आइए नजर डालते हैं आज की अहम खबर पर। 2500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తా అన్నారు. ఇయలే చేతులు ఉప్తున్నాం తెలుసు మనకు. సంవత్సరం అయిపోయింది ఆగినాం. అవునా? అడగాలనా వద్దా మరి? అడుగుదామా వద్దా మరి? ఎక్కడికక్కడ 2500 రూపాయలు ఏమైందని అడగాలనా వద్దా? 2500 నెలకు 2500 తీసుకుంటే 12 నెలలు ఎంత అవుతుంది? ఒక్కొక్క ఆడబిడ్డకు 30,000 రావాలి. అంటే ఈ ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క ఆడబిడ్డకు, తెలంగాణ ఆడబిడ్డకు 30,000 బాకీ ఉన్నాడు. మా బాకీ ఎప్పుడు ఇస్తావు ముఖ్యమంత్రి గారు అని అడగాల్సినటువంటి అవసరం ఇవాళ మనకున్నది. అట్లనే ఆల్రెడీ పెన్షన్ వస్తున్నది. పెన్షన్ 2,000 ఇచ్చినాం మనం మన పెద్దవాళ్లకు. ఇచ్చినప్పుడు ఏమన్నాడు? మీరు 2,000 ఇస్తాడు కేసీఆర్ సారు, నేను వచ్చినాక 4,000 ఇస్తాను. అంటే ఆ లెక్క చూసుకుంటే పోయిన సంవత్సరంలో 2,000 ఎగబెట్టిండా? అంటే 12 నెలలు ఇంటూ 2 24,000 అయిందా? ఒక్కొక్క పెద్దవ్వకు ఒక్కొక్క పెద్దయ్యకి ఎంత ఇవ్వాలి? ఇప్పుడు ఎంత బాకీ పడ్డాడు? 24,000. అంటే అక్కడ 30,000 ఆడబిడ్డలకు, 24,000 మన పెద్దవాళ్లకు. బాకీ అడుగుదామా వద్దా మరి? అదే అనుకోసమే ఇవాళ మనం ఎత్తి చాటాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాదు మీరు ఇంకొక విషయం ఆలోచన చేయాలి. చాలా అంశాలు మాట్లాడి వికలాంగులకు సంబంధించిన అంశాలు అయితే ఘోరం, అన్యాయం, చాలా ఘోరం. ఎన్నో